ఉద్దేశపూర్వకంగానే 17A ప్రొటెక్షన్ కల్పించడం లేదని చెప్పేసి చంద్రబాబు తరపు లాయర్లు చెప్పారు. సిఐడి తరపున 17A వర్తించదు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఒకవైపు 17A వర్తిస్తుంది అని ఒకరు, 17A వర్తించదు అని మరొకరు. ప్రధానంగా ఈరోజు వాదనలో 17Aనే ప్రస్తావన వచ్చింది. 17A పైనే ఈరోజు కీలకమైన ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి. 17A పైనే హరీష్ సాల్వే కావచ్చు, చంద్రబాబు నాయుడు తరఫున ముగ్గురు సీనియర్ న్యాయవాదులు తమ వాదన వినిపించారు. ముగ్గురు కూడా ఇదే విషయాన్ని, ఎందుకంటే 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. క్యాబినెట్ తీసుకున్న డెసిషన్కి ఏదైతే మొత్తం ఒక క్యాబినెట్ తీసుకున్న డెసిషన్కి సంబంధించినటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. ముఖ్యమంత్రి అధికారులను క్వశ్చన్ చేసే రకంగా ఉంది. దాంతోపాటుగా 17A ఒకవేళ చంద్రబాబు నాయుడుకి వర్తించకపోతే రాజకీయ కుట్రలో భాగంగా అనేక కేసుల్లో ఇరికించే అవకాశం ఉంది. ఇప్పటికే కేసుల మీద కేసులు చంద్రబాబు నాయుడు పైన నమోదు చేస్తున్నారనే విషయాన్ని చెప్పారు. 17A అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఈ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి మొత్తం స్కామ్ అంతా కూడా 2015లో జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా 2018 తర్వాతనే చట్టం ఏవైతే ప్రజాప్రతినిధులకు పాలించే అధికారం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏవైతే కొన్ని హక్కులు కల్పించారో అవినీతిని పీసీ యాక్ట్కి సంబంధించిన దాంట్లో అనేక డిస్కషన్ తర్వాతనే ఈ చట్టం సవరణ జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడుకి 17A వర్తిస్తుందని చెప్పి ప్రధానంగా వాదించారు. దాంట్లో భాగంగా కొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా వాళ్ళు ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ సందర్భంలోనే సిఐడి తరఫున కూడా వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్కి కొన్ని కీలకమైన చేశారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కేసులో అసలు ఇది అప్లికబుల్ కాదు, ఎందుకంటే దీంట్లో 100 కోట్లు చేతులు మారాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్స్ కావచ్చు, పీసీ యాక్ట్ 80%లో ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసులో అనేక సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పి కూడా ముకుల్ రోహిత్కి కూడా వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు కూడా 17A పైనే కొనసాగాయి. ఎందుకంటే లోవర్ కోర్టులో, కింది కోర్టులో 17A పైనే వాదన ప్రధానంగా వినిపించారు. హైకోర్టులో కూడా అదే 17A చుట్టూనే వాదనలు జరిగాయి. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ముగ్గురు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే లండన్ నుంచి వర్చువల్గా వాదించారు. అటు సిద్ధార్థ్ లూత్రా కావచ్చు, అభిషేక్ మను సింఘ్వి వీళ్ళంతా కూడా 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది అనేది ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన సైటేషన్స్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచారు. దాంతో కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంగా విజయ్, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మన ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ రోజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదోపవాదనలు జరిగాయి. ప్రధానంగా 17A పైనే ఫోకస్ చేశారు వాళ్ళ వాదనలో. అయితే ఒకరేమో 17A వర్తిస్తుంది అంటున్నారు, మరొకరేమో వర్తించదు అని చెప్తున్నారు. ఫైనల్ గా సోమవారానికి విచారణ వాయిదా పడింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడుకి రిలీఫ్ దొరకాలి అంటే అవినీతి నిరోధక చట్టంలో చేపట్టిన సవరణలో 17A సెక్షన్ని చేర్చి 2018లో ఏదైతే సవరణ చేపట్టారో ఆ సెక్షన్ 17A వర్తిస్తుంది అని నిరూపించగలిగితే చంద్రబాబు నాయుడుకి రిలీఫ్ దొరుకుతుంది. ఒకవేళ వర్తించదు అని నిరూపించగలిగితే చంద్రబాబు నాయుడు యథావిధిగా కేసును ఎదుర్కోక తప్పదు. అందుకనే దాని చుట్టూనే ఇవాళ వాదోపవాదాలన్నీ కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు తరపున ఒకవైపు సిద్ధార్థ లూత్రా, మరొకవైపు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి ముగ్గురు ప్రముఖ ప్రఖ్యాత న్యాయవాదులు వాదోపవాదాలు వినిపించారు. ఈ సెక్షన్ 17A ఖచ్చితంగా ఆయనకు వర్తిస్తుంది అన్న కోణంలో వారి వాదనలు సాగాయి. ఎందుకంటే ఈ కేసు నమోదు చేసిన తేదీ, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీ అయినా, విచారణ చేపట్టిన తేదీ అయినా ఇవన్నీ కూడా 2018 జూలై తర్వాత నుంచే మొదలయ్యాయి. 2018 జూలైలో ఈ సెక్షన్ 17A అన్నదాన్ని అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చారు, సవరణ చేపట్టి చేర్చారు. కాబట్టి ఇది ఆయనకు వర్తిస్తుంది. ఆ ప్రకారం ఆయన ప్రొటెక్షన్ పొందుతారు. ఆ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఆయన అరెస్టు చేశారు. కాబట్టి అవేవి చెల్లుబాటు కాకుండా పోతాయి అన్న కోణంలో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనానికి కొన్ని సందేహాలు వచ్చాయి. సరే, మీరు చెప్తున్నది సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి, కానీ ఈ కేసులో ఆయన మీద నమోదైన సెక్షన్లు ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్లు కూడా చాలా ఉన్నాయి. మరి వాటి విషయం ఏంటి, వాటికి ఇది వర్తిస్తుందా అన్న ప్రశ్న ధర్మాసనం లేవనెత్తింది. ఆ సందర్భంగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ సిద్ధార్థ లూత్రా చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా ఇంటర్లింక్డ్గా ఉన్నాయి, అన్నిటికీ దీని పరిధి చాలా వైడర్గా ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఈ సెక్షన్ 17A వర్తిస్తుంది. ఒకవేళ కేవలం ఐపీసీ సెక్షన్ల ప్రకారమే అనుకున్నప్పుడు ఈ సిఐడి అధికారులు సాధారణ కోర్టుకు వెళ్ళాలి. కానీ స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు అంటే అవినీతి కేసులను విచారణ జరిపే స్పెషల్ కోర్టుకు వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వర్తిస్తుంది అన్న కోణంలో వారు వాదన వినిపించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి రంగంలోకి దిగారు. ఆయన వాదనలు వినిపిస్తూ ఈ కేసులో సెక్షన్ 17A చంద్రబాబు నాయుడుకు వర్తించదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు అనంటే జూలై 2018 కంటే ముందే ఎంక్వైరీ ప్రాసెస్ని ఇనిషియేట్ చేశాము, అందుకు సంబంధించిన మెమో ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు.
తొలుత దీన్ని సిబిఐ చేత విచారణ చేపట్టాలి, సిబిఐకి విచారణకు అప్పగించాలి అన్న ప్రయత్నం సాగింది. సిబిఐ టేకప్ చేయకపోవడంతో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసి సిఐడి నేతృత్వంలో విచారణ జరిపింది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ కేసుని ఇనిషియేట్ చేసిన తేదీలన్నీ కూడా చట్ట సవరణ కంటే ముందే కాబట్టి సెక్షన్ 17A ఈ విషయంలో చంద్రబాబు నాయుడుకి వర్తించదు అన్న పాయింట్ మీద ఆయన వాదనలు వినిపించారు. అయితే ఈ దశలో మెరిట్స్ జోలికి తాము వెళ్ళబోము, కేసులో మెరిట్స్ గురించి తమకు అవసరం లేదు అంటూ ఈ సెక్షన్ 17A ఎట్ ద సేమ్ టైం అక్కడ హైకోర్టులో జరిగిన వాదోపవాదాల సందర్భంగా క్వాష్ పిటిషన్ని అరెస్ట్ చేసిన 3 రోజుల్లో వేసి 2000 పేజీలకు పైగా డాక్యుమెంట్స్ని అక్కడ డంప్ చేశారు. వాటిని కంపైల్ చేసి కౌంటర్స్ చేయాల్సి వచ్చింది. తమ దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయంటూ రోహత్కి చెప్పడంతో ఆ పత్రాలన్నిటినీ తమ ముందు ప్రవేశపెట్టాలి, తమకు అందజేయాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం కూడా ఈ అంశం మీద సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏ అభిప్రాయాన్ని తీసుకుంటుందంటే ఏ రకంగా అభిప్రాయపడుతుంది, సెక్షన్ 17A వర్తిస్తుందా వర్తించదా అన్న దాని మీద చంద్రబాబు నాయుడు భవితవ్యం ఆధారపడి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.